హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనము లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటాయి కదండి, సో వాటితో టేస్టీగా, సో బోరింగ్ చపాతీ నైట్ మిగిలింది అలా కాకుండా వాటిని మనము పన్నీర్ వ్రాప్ అండి, సో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మనము తెలుసుకుందాము. సో ఇవి నైట్ మిగిలిపోయిన చపాతీస్ అనమాట. సో మార్నింగ్కి నేను ఎలా ప్రిపేర్ చేశానో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి ఫ్రాంకీ ఎలా ఉంటుంది అలానే చాలా టేస్టీగా ఉంటుంది. దానికి ముందుగా ఇలా ఆనియన్స్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. సో సన్న సన్నగా ఇలా కట్ చేసుకోండి. ఒక్క ఆనియన్ సరిపోతుంది మనకి. అలాగే వెల్లుల్లిపాయలు ఒక 4-5 వెల్లుల్లిపాయలు తీసుకొని సన్నగా ఫైన్గా కట్ చేయండి. సో చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసిన తర్వాత పచ్చిమిర్చి, సో ఒక పచ్చిమిర్చి సరిపోతుందండి. సో ఇలా స్లిట్ చేసి పెట్టుకోవాలి. అలాగే పన్నీర్, సో నేను పన్నీర్ని ఏంటంటే ఇలా పొడవుగా కట్ చేశాను అనమాట. చిన్న చిన్న క్యూబ్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫింగర్ షేప్లో కట్ చేశాను. సో ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో ఒక ప్యాన్ వేడి చేసేసుకొని అందులో కొంచెం బటర్ కానీ గీ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. బటర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నేను ఇక్కడ బటర్ వేసాను. సో మనకి బటర్ కరిగిన తర్వాత, వేడెక్కిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా గార్లిక్, దాన్ని వేసేసుకోవాలి. సో కొంచెం అది ఫ్రై అయిన తర్వాత మనము స్లిట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే స్లైసెస్ లాగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దాన్ని చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. సో కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేయండి పైనుంచి, సో దట్ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయండి. సో అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్ కానీ పన్నీరు సో మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 నిమిషాలు పడుతుంది. సో మంచిగా సాట్ చేసుకున్న తర్వాత కొద్దిగా సోయా సాస్ ఇందులో వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఒక 1 మినిట్ అలా కలిపేసిన తర్వాత ఇందులో కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండి, సో చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో అవి 2 వేసుకోవాలి. సో క్వాంటిటీని బట్టి మీకు స్పైసీగా తినాలి అనిపిస్తే కొంచెం ఎక్కువ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్. సో ఇలా వేసేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు కలిపేసాము అంటే మనకి రెడీ అయిపోయినట్టేనండి. సో ఇంకా మనము చపాతీ పైన అరేంజ్ చేసేసుకోవచ్చు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మన చపాతీ ఉంది కదండి, లెఫ్ట్ ఓవర్ చపాతీ, సో దానిపైన కొంచెం మయోనైస్, అది ఆప్షనల్ అండి. మయోనైస్ వేస్తే వేయండి, లేకపోతే లేదు. మయోనైస్ కూడా మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా కాజు, వెల్లుల్లిపాయలు అవి వేసేసి మిక్సీ పట్టేశారు అనుకుంటే ఇంట్లోనే ఈజీగా హెల్తీగా చేసేసుకోవచ్చు. మీకు కావాలి అనుకుంటే నేను ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతేనండి. సో కొద్దిగా మయోనైస్ రాసేసి పైనుంచి మనము ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ స్టఫ్ ఉంది కదా, సో దాన్ని పెట్టేసి రోల్ చేసేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుందండి. మీకు కావాలి అనుకుంటే కొంచెం టొమాటో సాస్ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సింపుల్ సౌమ్య తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.